గండికోట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానేసి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ సైడ్ ఆఫ్ ది నేచర్. ఈ గండికోటను 13వ శతాబ్దంలో నిర్మించారంట. పెమ్మసాని నాయక్స్ అనే రాజులు ఈ గండికోటను అయితే పరిపాలించే వాళ్ళంట. గండికోట లోపల ఉండే చిన్న మసీదుని చాలా మంది మినీ చార్మినార్ అని పిలుస్తారు. చిన్న కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కునేసి ఇక్కడ ఉండే రాజులు అలాగే ప్రజలు ఈ మసీదులో నమాజ్ చేసుకునే వాళ్ళంట. ఇక్కడ ఉండే ఈ మసీదుని చాలా మంది జామియా మసీద్ అని పిలుస్తుంటారు. గండికోటను పరిపాలించిన రాజులందరూ ఇక్కడే సంపదను దాచిపెట్టే వాళ్ళంట. గండికోటలో మన తెలుగు వాళ్ళు అయితే చాలా సినిమా షూటింగ్లు అయితే తీశారు. రియాద రామన్న అలాగే ఉయ్యాలవాడ నరసింహ ఇలాంటి చాలా సినిమాలు అయితే తీశారు. ఇక్కడ ఉండే పెన్నా నది ప్రవహిస్తున్నప్పుడు ఈ కాలం అయితే ఏర్పడిందంట. గండికోటలోనే ఒక పాత పడిన పెద్ద దేవాలయం అయితే ఉంది. ఈ దేవాలయాన్ని మాధవరాయ దేవాలయం అని పిలుస్తారు. అలాగే ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయంట. గండికోట మొత్తం తిరిగేసరికి చాలా అలసిపోయాం. ఎనర్జీ కోసం స్ట్రింగ్ అలాగే స్ట్రాబెర్రీ జెల్లీ తాగి పక్కన ఉన్న మైలవరం డ్యామ్ కి అయితే బయలుదేరాము. మీలలో ఎవరికైనా మైలవరం డ్యామ్ గురించి తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. పోతా వీడియోని లైక్ కొట్టడం మర్చిపోయారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మామా.